హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకోబోయే కేస్ ఒక అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యమే కాదు, ఒక వ్యవస్థలో జరుగుతున్న దారుణం. ఆ రోజు నేను కోర్టు హాల్లోకి వెళ్ళి నా సీట్లో కూర్చుని నా ముందు ఉన్న కేస్ ఫైల్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేజీలను ఒక్కొక్కటిగా చూశాను. ప్రతి పేజీలోనూ ఒక ఆడపిల్ల నెత్తుటి మరకలు, ఒక కామాంధుడి క్రూరత్వం నాకు స్పష్టంగా కనిపించాయి. ఎందుకంటే అది మమత. ఒక స్కూల్ టీచర్ని ఆమె పనిచేసే స్కూల్లోనే అతి దారుణంగా ర్యాప్ చేసి కిరాతకంగా చంపి ఎవరికీ తెలియకుండా ఆ స్కూల్ గ్రౌండ్లోనే పూడ్చిపెట్టిన ఒక దారుణమైన కేసు గురించి చదివి నేను అక్కడున్న జనం వైపు చూసి, ఈ కేసులో బాధితురాలైన మమత తాలూకా బంధువులెవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగాను. అప్పుడు ఒక వయసు పైబడిన వ్యక్తి కళ్లనిండా కన్నీళ్లతో, భయంతో వణుకుతున్న చేతులతో దన్నం పెడుతూ నెమ్మదిగా నా ముందుకు వచ్చి, నేనే సార్, ఆ మమత నా కూతురే సార్ అని గుండెలు బాదుకుంటూ తన కూతుర్ని తలుచుకుని ఏడ్చాడు. అతని బాధ చూసి ఒక తండ్రిగా నా గుండె తరుక్కుపోయింది. అప్పుడు, కంగారు పడకండి, నెమ్మదిగా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి అని నేను అతన్ని అడిగాను. అప్పుడు ఆయన తన కన్నీళ్లు తుడుచుకుంటూ తన కథ చెప్పాడు. అదేంటంటే, మమతకు చిన్నప్పటినుంచి ఒకటే కల, 10 మందికి చదువు చెప్పే ఒక మంచి టీచర్ అవ్వాలని ఎప్పుడూ కలలుకనేది. అందుకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎంతో కష్టపడి చదివి ఆ తర్వాత ఒక మంచి స్కూల్లో జాబ్ కోసం సిటీకి వచ్చి చాలా ప్రయత్నాలు చేసింది. అప్పుడే ఆమెకు సిటీలో మంచి పేరున్న ఒక ప్రైవేట్ స్కూల్లో తనకి టీచర్గా జాబ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఒకరోజే తన ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే తమ జీవితం మారుతుంది అని కూడా అనుకున్నారు. కాని తమ కూతురి చావు ఆ స్కూల్ రూపంలో అక్కడే రాసిపెట్టి ఉందని వాళ్లకు అప్పుడు తెలియలేదు పాపం. మమత ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మొదట్లో అంతా బాగానే ఉందని తన వాళ్లకు చెప్పింది. అలా ఆమె అక్కడ పనిచేస్తున్న కొన్ని రోజుల తర్వాత తన పనితీరు చూసి స్కూల్ వాళ్లు టీచర్ పోస్ట్ నుంచి హాస్టల్ వార్డెన్గా ప్రమోషన్ ఇచ్చారట. అది తెలిసాక ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి తమ కూతురు లైఫ్ అక్కడ సెటిలైంది కాబట్టి ఒక మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేద్దాం అనుకుని పెళ్లి సంబంధాలు వెతకడం కూడా మొదలుపెట్టారట. అలా అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకున్న టైంలో ఒకరోజు సడన్గా మమత కనపడట్లేదని ఆమె తల్లిదండ్రులకు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. ఆ వార్త వినగానే వాళ్లంతా కంగారు పడిపోయి వెంటనే ఊర్నుంచి సిటీకి వచ్చి తమ కూతురు గురించి ఆ సిటీ మొత్తం వెతికారు. కాని వాళ్లకి ఎక్కడా మమత ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత వాళ్లు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు కూడా పెట్టారట. కాని ఆ స్కూల్ ఫౌండర్ అయిన గోవిందరాజులకి ఒక ఎమ్మెల్యేతో చాలా దగ్గరి సంబంధాలు ఉండటం వల్ల అతని పలుకుబడికి భయపడి పోలీసులు ఈ కేసుని అస్సలు పట్టించుకోలేదట. దాంతో ఇక లాభం లేదనుకుని మీడియా వాళ్ల సపోర్టు తీసుకుని తాము పోలీసుల మీద, సిస్టమ్ మీద ప్రెషర్ తీసుకొస్తే గాని అసలు నిజాలు బయటపడలేదు. మమతని ఆ స్కూల్ ఓనర్ గోవిందరాజులు దారుణంగా ర్యాప్ చేసి చంపేశాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రి నాకు చెప్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక నేను ఆ వివరాలన్నీ ఫైల్లో నోట్ చేసుకుని ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ని పిలిచాను. అతను రాగానే, ఏంటయ్యా ఈ నిర్లక్ష్యం, ఒక అమ్మాయి కనబడ్డట్లేదని ఆమె తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే కేసు విచారణను ఎందుకంత డిలే చేశారని అతన్ని చాలా సీరియస్గా అడిగాను. దాంతో అతను కంగారు పడిపోయి, మమత పనిచేస్తున్నది సిటీలోనే ఒక పెద్ద స్కూల్ కావడంతో ఈ కేసుని ఒక హై ప్రొఫైల్ కేసులా ట్రీట్ చేసి ఎవరి ఒత్తిడికి లొంగకుండా తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్పాడు. ఇక అతని ఇన్వెస్టిగేషన్ గురించి ఏం చెప్పాడంటే,
మమత మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వగానే వాళ్లు కేసు గురించి అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ముందుగా మమత ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేసి చూస్తే అందులో లాస్ట్ కాల్ ఆ స్కూల్ ఓనర్ గోవిందరాజులుదే ఉండటంతో అతనిపై డౌట్ వచ్చి అతనితో ఈ విషయంగా మాట్లాడగా, నేను కేవలం హాస్టల్ అకౌంట్స్ చూడటానికే ఆమెను రమ్మన్నాను. కాని ఆమె రావడానికి చాలా లేట్ అవడంతో నేనక్కడ్నుంచి వెళ్ళిపోయానని పోలీసుల విచారణలో గోవిందరాజులు మొదటిసారి చాలా తెలివిగా అబద్ధమాడి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కాని పోలీసులకు వాడి మాటల మీద డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్కూల్ క్యాంపస్ మొత్తం చెక్ చేశారు. అప్పుడే వాళ్లకు ఆ స్కూల్ ఆవరణలో కొత్తగా కడుతున్న స్టేడియం దగ్గర ఒకచోట మట్టి కొత్తగా తవ్వినట్లు కనిపించడంతో వెంటనే జేసీబీ తెప్పించి అక్కడ తవ్వి చూశారు. అంతే, అక్కడ వాళ్లకు కనబడింది చూసి అందరూ షాకైపోయారు. ఎందుకంటే వాళ్ల ముందు ఉన్నది ఒక అమ్మాయి డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీ పక్కన దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా పోలీసులు అది మమత డెడ్ బాడీనే అని కన్ఫర్మ్ చేసుకుని శవాన్ని పోస్ట్మార్టంకి పంపించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ చూశాక పోలీసులకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే మమత మీద ఒకసారి కాదు, ఏకంగా 3 సార్లు లైంగికంగా దాడి జరిగిందని ఆ రిపోర్ట్లో తేలింది. దాంతో ఆ స్కూల్ ఓనర్ గోవిందరాజులని పోలీసు తమ స్టైల్లో ఎంక్వైరీ చేసేసరికి వాడు చేసిన దారుణాలన్నీ కక్కేశాడు. వాడి వాంగ్మూలంలో ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతోంది అంటే, మమత ఫస్ట్ ఆ స్కూల్లోని చిల్డ్రన్ సెక్షన్కి టీచర్గా జాయిన్ అయింది. ఆమె చాలా అందంగా మంచి వయసులో ఉండటంతో ఆ కామాంధుడు గోవిందరాజులు కన్ను ఆమె పైన పడింది. దాంతో ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమెను కేవలం కొన్ని రోజుల్లోనే స్కూల్ సెక్షన్ నుంచి హాస్టల్ సెక్షన్కి వార్డెన్గా ప్రమోట్ చేశాడట. ఇక ఆ పోస్టుకి శాలరీ కూడా ఎక్కువగా ఉండటంతో పాపం ఆ అమాయకురాలు మమత తనకున్న టాలెంట్ వల్లే ఈ ప్రమోషన్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. కాని ఆమెకెందుకు ఆ ప్రమోషన్ వచ్చిందో ఆ స్కూల్లో పనిచేస్తున్న మిగతా టీచర్స్ అందరికీ తెలుసు. ఈ గోవిందరాజులు ఎంతటి దుర్మార్గుడంటే ఆ స్కూల్లో అతనికి ఏ టీచర్ నచ్చినా సరే ఆమెను అనుభవించకుండా వదిలిపెట్టడట. వీడికి తోడుగా వాడి సొంత తమ్ముడు రంగరాజులు కూడా అంతే. వీళ్ళిద్దరూ కలిసి తమకు నచ్చిన టీచర్ని ఒక ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసి తమ వైపు తిప్పుకునేవారట. ఈ నీచమైన పనుల్లో వీళ్లకు సపోర్టుగా ఆ స్కూల్ అటెండర్ రాజు మరియు సౌమ్య అనే ఆమె కూడా హెల్ప్ చేసేవారని విచారణలో తేలింది. అలా వాళ్లు వేసిన పక్కా ప్లాన్ ప్రకారమే మమతని హాస్టల్లోకి ట్రాన్స్ఫర్ చేసి తను రాత్రుళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండాలని గోవిందరాజులు ఆర్డర్ వేశాడు. కాని మమత చాలా స్ట్రిక్ట్గా ఉంటూ తాను హాస్టల్లో రాత్రిపూట ఉండటం కుదరదని తెగేసి చెప్పేసి ఎంత లేటైనా సరే తన ఇంటికి వెళ్ళిపోయేదట. అలా కొన్ని రోజులు గడిచాక ఒక పండుగ రావడంతో స్కూల్ పిల్లలంతా తమ తమ ఇళ్లకు ఊరికి వెళ్ళిపోయారు. దాంతో ఆ రోజు రాత్రి ఖచ్చితంగా అకౌంట్స్ చూడాలి, నువ్వు ఉమ్మి తీరాల్సిందే అని ఆ గోవిందరాజులు మమతకు స్ట్రిక్ట్ ఆర్డర్ వేశాడు. సరే, అది తన పనే కదా అని మమత ఆ రాత్రి అకౌంట్స్ చూడడానికి ఒప్పుకుంది. దాంతో ఎప్పటినుంచో మమతపై కామంతో రగిలిపోతున్న ఆ గోవిందరాజులు ఆ రాత్రి ఒంటరిగా ఉన్న మమతను చూడగానే ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. కాని మమత ఏమాత్రం భయపడకుండా, వాడిని ఏమాత్రం మొహమాటం లేకుండా గట్టిగా కోప్పడి ఎదిరించింది. ఆమె అలా ఎదిరించేసరికి అక్కడే ఉన్న వాడి తమ్ముడు రంగరాజులకు విపరీతమైన కోపం వచ్చి మమతను విపరీతంగా కొట్టాడు. ఆ తర్వాత ఆ కిరాతకుడు
ఆమెపై అతి దారుణంగా లైంగిక దాడి చేశాడు. అలా ఆ రాత్రి పాపం ఆ ఒంటరి ఆడపిల్ల మీద 3 సార్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆ టైంలో ఆమె ఎంతగా ఏడ్చినా, ప్రాధేయపడినా, తనను వదిలెయ్యమని బ్రతిమడాడినా ఆ మృగాలకు ఏమాత్రం కనికరం కలగలేదు. ఒకవేళ మమతను ప్రాణాలతో వదిలేసి ఆమె బయటికి వెళ్తే తమ బండారం మొత్తం సమాజానికి తెలిసిపోతుందన్న భయంతో ఆ కీచకులు ఇద్దరూ ఆమె గొంతును దారుణంగా నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆమె ప్రాణాలు పోయిన తర్వాత ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి వాడి తమ్ముడు అటెండర్ రాజు సహాయంతో గ్రౌండ్లో నిర్మాణంలో ఉన్న బేస్మెంట్లో ఆమె శవాన్ని పూడ్చిపెట్టేశారు. పోలీసుల ఇంటర్గేషన్లో గోవిందరాజులు ఇదంతా స్వయంగా ఒప్పుకున్నాడని, ఆ వాంగ్మూలం మొత్తం ఆ ఫైల్స్లో ఉందని ఎస్పీ నా ముందు ఆ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేశాడు. ఆ ఫైల్స్ అన్నీ క్షుణ్ణంగా చెక్ చేసి అందులోని ప్రతి డీటెయిల్ను నా బుక్లో నోట్ చేసుకున్న తర్వాత నాకు మాటలు రాలేదు. సమాజం మీద, ఆ నేరస్తుల మీద చెప్పలేనంత కోపం వచ్చింది. సమాజంలో తల్లి, తండ్రి, గురువుని దైవంతో సమానంగా కురుస్తారు. అలాంటి ఉన్నతమైన గురువు హోదాలో ఉండి మొత్తం సమాజమే తలదించుకుని సిగ్గుపడేలా ఒక అమాయకపు టీచర్ని ఇంత అతి దారుణంగా పాడుచేసి చంపడం చాలా ఘోరమైన నేరం. అసలు కొంచెం కూడా విచక్షణ లేకుండా చదువుల తల్లి కొలువైన ఆ సరస్వతీ నిలయంలో మీలాంటి కీచకులు చేసే పనులేనా ఇవి? మీకు కొంచెమైనా సిగ్గు ఉందా అని కోపంగా అతన్ని తిట్టేశాను. ఆ తర్వాత నేను ఆ ఫైల్స్లో ఉన్న ఆధారాలను, వాంగ్మూలాన్ని మరోసారి నిర్ధారించుకుని నా తీర్పును చెప్పాను. మమత అనే ఒక టీచర్ని ప్రధాన ముద్దాయి అయిన గోవిందరాజులు అతి దారుణంగా పాడుచేసి కిరాతకంగా చంపినట్లు అన్ని ఆధారాలతో కోర్టులో స్పష్టంగా రుజువు అయినందున ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 376 మరియు సెక్షన్ 302 సెక్షన్స్ కింద ఈ గోవిందరాజులకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించాను. అంతేకాకుండా ఈ దారుణమైన హత్యలో శవాన్ని పూడ్చిపెట్టడంలో గోవిందరాజులకి సహాయం చేసిన రంగరాజులు, అటెండర్ రాజు కూడా నేరంలో భాగస్వామి అయినందున అతనికి కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించాను. ఆ తీర్పు కాపీపై సంతకం చేసి నా పెన్ క్యాప్ పెడుతున్నప్పుడు కోర్టు హాల్లో ఉన్న ఆ తండ్రి కళ్ళలో కొద్దిపాటి ఊరట కనిపించింది. కాని నా మనసులో మాత్రం ఒకటే ఆలోచన: విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా, వ్యభిచార కూపాలుగా మార్చే ఇలాంటి మృగాలు సమాజంలో ఉన్నంతకాలం మమతలాంటి ఎంతోమంది ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది? చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా మనుషుల్లో నైతిక విలువలు నశించినప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని ఒక నిరాశ నాలో మిగిలిపోయింది. మీ ఊర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగుంటే నాతో కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కేసెస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.